ఫ్రెండ్స్, మీరందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు నేను నా స్టైల్లో కమ్మటి కరకరలాడే కారపూస రెడీ చేస్తున్నా. దీనికోసం కావాల్సినవి ఒక గ్లాస్ బియ్యపిండి, అంటే జల్లెడ పట్టుకున్న బియ్యపిండిలో కావాల్సినంత, అంటే మనం ఎంత కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. నేను ఒక 2 స్పూన్ల కారం వేసాను. కారం వేసిన తర్వాత దీనికి కారానికి తగినంత ఉప్పు, తర్వాత ఈ జీలకర్ర వెల్లుల్లిపాయల్ని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ జీలకర్ర వెల్లుల్లిని ఇలా నేను కొన్ని వాటర్ వేసుకొని ఇట్లా పేస్ట్ లాగా చేసుకొని ఇట్లా వాటర్ కలిపిన ఇందులో. ఎందుకు అంటే ఇది కారపూస గుట్టాలలో హోల్స్ ఉంటుంది కదా, అందులో ఇరుక్కోకుండా ఫైన్ మెత్తగా కావాలని ఇలా పట్టుకున్నా. ఇందులోకి మనం ఓన్లీ ఇది ఏంటంటే ఒక బియ్యపిండి ఒక్కటే, ఇందులో శనగపిండి ఎట్లాంటిది కూడా లేదు. చాలా క్రిస్పీగా కమ్మగా ఉంటాయి. ఇది వాము అంటారు కదా, అది ఓమ వేసుకున్నా, అంటే 1 టేబుల్ స్పూన్ ఓమ. తర్వాత ఇందులోకి కొన్ని నువ్వులు, శనగపిండి ఏం యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. తర్వాత ఇందులోకి జీలకర్ర ఒట్టిగా వేసే కన్నా ఇందులో మళ్ళీ వేస్తున్నా రెండోసారి. వెల్లుల్లిపాయ పట్టుకునేటప్పుడు వేసుకున్నా. దీన్ని ఇలా మనము అనుకొని వేసుకుంటే వాసన అనేది కమ్మగా ఉంటుంది, అది ముక్కలు ముక్కలు అయిపోతుంది అనమాట జీలకర్ర. సో ఇదంతా మంచిగా మనం ఇప్పుడు కలుపుకుందాం. కొన్ని వాటర్ వేసుకొని దీన్ని ముద్దలాగా చేసుకోవాలి అంతే. చల్లటి వాటరే, వేడి నీళ్ళు కూడా కాదు. ఇందులోనే చిటికెడు అంతా పసుపు యాడ్ చేస్తున్నా. ఎందుకు అంటే కొంచెం కలర్ మంచిగా కనిపిస్తుంది. మంచిగా కలిసిన తర్వాత ఈ వాటర్ పోసేసుకున్నా. ఈ నీళ్ళలోనే ఇంకా కొంచెం పిండిని కారపూసల పిండిలాగా కొంచెం, అంటే చపాతి ముద్దలాగా కలుపుకుందాము. కొంచెం లూజ్ ఉండాలి. పిండి ముద్ద రెడీ అయింది ఫ్రెండ్స్. కారపూస ఇప్పుడు మనము గొట్టాలలో వేసి ఒత్తుకోవడానికి రెడీ అయింది. ఇంత మాత్రం కావాలి, ఇట్లా కావాలి కొంచెం మంచిగా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే గొట్టాలు నేను కడిగి పెట్టుకొని నీట్గా రెడీ చేసుకున్నా. ఇందులో ఇది ఇలా ఉంటుంది చూడండి, స్టార్. అంటే మేమైతే కాకరకాయ కారపూస అంటాం, ఎందుకంటే ఇది ఇలా జిగ్ జాగ్ స్టార్ లాగా ఉంటుంది కాబట్టి. ఇది అరేంజ్ చేస్తున్నాను నేను ఇందులో. దీనిలోకి ఇలా మనము పిండి ముద్దను ఇలా వేసుకోవాలి. దాదాపుగా అందరికీ తెలిసే అనుకుంటున్నాను ఈ ప్రాసెస్. ఇట్లా ఫుల్ పెట్టుకోవద్దు, ఒక 70% ఫిల్ చేసి పెట్టుకోవాలి. పైన ఇది ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒత్తుకుందాం. ఇట్లా వేగుతుంటే ఒక్కసారి రివర్స్ అయితే చేసుకోవాలి. ఎర్రగా వేయించుకుంటే ఏమవుతుందంటే మంచిగా క్రిస్పీ లాగా వస్తుంది. వైట్గా తీస్తే మెత్తగా అయిపోతుంది ఫ్రెండ్స్. మనకు కలర్ చూస్తే తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ పలపులతో ఇట్లా చూసుకుంటే సరిపోతుంది. కాకరకాయ కారపూస ఇలా రెడీ అయింది. ఇట్లాంటి దాంట్లో కూడా ఒత్తుకోవచ్చు, మనం డైరెక్ట్ ఆయిల్లో వేయాలని ఏం లేదు. ఇలాంటి వాటిని కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట వేయడానికి. బియ్య పిండితో చేసుకున్న కారపూస ఇలా వచ్చింది. స్టార్ బిల్లతో వేసి చేశాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇందులో వాము నువ్వులు అన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయి అంటే వావ్, ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది నాకైతే. అబ్బబ్బబ్బబ్బబ్బా, టేస్ట్ అయితే అదుర్స్ అంటారు మీరు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది రెండో రకం కారపూస అన్నమాట. ఇది సరి సమానమైన పిండి, అంటే ఇది సగం గ్లాసు బియ్య పిండికి సగం గ్లాస్ శనగపిండి, రెండు సమానంగా తీసుకోవాలి. తర్వాత
ఇందులోకి మంచిగా కారం స్పైసీ కొంచెం తింటే పర్లేదు అనుకునే వాళ్ళు ఒక 2 చెంచాలు 2.5 చెంచాలు వేసుకున్నా నేనైతే. తర్వాత ఇందులోనే దీనికి తగినంత కారానికి తగినంత ఉప్పు, అట్లాగే పిండికి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. తగినంత ఉప్పు వేసుకున్నా. తర్వాత ఇందులోనే కొంచెం అంత జీలకర్ర ఇందాక చెప్పాను కదా, ఇలా 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 అని వేసుకుంటే మంచి ముక్కలు ముక్కలు అవుతుంది, స్మెల్ బాగుంటుంది. ఇందులోనే వాము వేయట్లేదు, ఇందాకటి వాటికి వాము వేసాను, దీనికి అవసరం లేదు ఈ కారపూసకి. నువ్వులు తర్వాత చిటికెడంత, కొంచెమే ఎక్కువ కాదు, చిటికెడంత పసుపు వేసుకొని మంచిగా ఇవన్నీ మిక్స్ చేసుకోవాలా. ఇలా మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇందులోనే ఇందాక జీలకర్ర వెల్లుల్లిపాయ పట్టుకున్న పేస్ట్ వాటర్ ఇందులో యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇది మనం ముద్దలాగా చేసుకుందాం. మనం ఎల్లిపాయ జీలకర్రని 2 రకాల కారపూసలలో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీలో పట్టుకున్నా. ఎందుకంటే కారపూస గొట్టాలలో హోల్స్ ఉంటాయి కదా, హోల్స్ నుండి ఇరుక్కపోతుందని దంచితే, అందుకని ఫైన్ పేస్ట్ పట్టుకొని వాటర్ పోసి పట్టుకున్నా అనమాట. సో ఇది ముద్ద మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. ఆఫ్టర్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూడండి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి దీనికి, ఈ రౌండ్ బిల్లకి. ఇదిగో ఇది వచ్చేసి ఇప్పుడు ఇందులో ఫిక్స్ చేస్తున్నా రెండో దాంట్లో. అంటే ఇది శనగపిండి బియ్యపిండి మిక్స్ చేసుకున్నటువంటి ముద్ద. ఓకేనా ఫ్రెండ్స్? ఇందాకటిది కంప్లీట్గా బియ్యం పిండి కదా, ఇప్పుడు ఇదేమో శనగపిండి బియ్యపిండి మిక్స్ చేసుకున్న దానికి ఇందులో పెట్టేస్తున్నా. చిన్న హోల్స్ రౌండ్ ఉన్నాయన్నమాట. ఇది రెండో రకం కారపూస. ఇప్పుడు దీన్ని మనము ఇలా పెట్టుకున్న దాన్ని మనము నూనెలో ఒత్తేసుకుందాం. ఫ్రెండ్స్, ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత మనము ఈ రెండో కారపూసని ఇలా మనం ఒత్తేసుకుందాం దీంట్లోకి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది రెడీ అయింది. ఇట్లా ఎర్రగా చేసుకోవాలి. మనం దీంట్లోకి ఓమా వేసుకోలేదు ఫ్రెండ్స్, ఓన్లీ నువ్వులు జీలకర్ర వేసుకున్నాం అంతే. ఇందులోకి ఓమా వేసుకోలేదు, ఓన్లీ బియ్యపిండి వాటికే ఓమా బాగుంటది. లేదు మాకు ఇష్టం ఉంటది ఓమా అన్నిట్లో కంటే దీంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగానే ఉంటది, ఎవరి ఇష్టం వారదనమాట. ఓకే, రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఆల్మోస్ట్ రెడీ అయింది కారపూస. సో ఫ్రెండ్స్, ఫైనల్గా కారపూసనైతే ఇలా రెడీ అయింది. రెండో రకం శనగపిండి బియ్యపిండి కారపూస. చూడండి పైన నువ్వులన్నీ తెలుస్తున్నాయి చక్కగా. ఈ ఫ్లేవర్ ఎంత కమ్మగా ఉంటుందంటే ఫ్రెండ్స్, నిజంగా అద్భుతంగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. మొత్తానికైతే 2 రకాల కారపూసలు రెడీ అయినాయి తినడానికి. చూడండి, దేని టేస్ట్ దానికే. నేను చెప్పిన కొలతలతోనైతే కంపల్సరీ చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఇది మాత్రం ఎక్కడ దొరకదు, బయట తింటే ఈ టేస్ట్ రానే రాదు. మీరు నిజంగా తిని చూడండి, అబ్బా నిజమేనబ్బా అని అంటారు. ఇది కంప్లీట్గా బియ్యపిండితో చేసింది, ఇది బియ్యపిండి శనగపిండితో చేసింది. సేమ్ ఇలాగే చేసుకొని తిని చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.